నమస్తే ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. కమెడియన్ సత్యాన్ని హీరోగా పరిచయం చేస్తూ రితేష్ రాణా దర్శకత్వంలో చిరంజీవి పెడమల్లు నిర్మించిన సినిమా జెట్లీ. అంటే చిరంజీవి పెడమల్లు అంటే ఎవరో కాదండి, మన చెర్రి గారే. ఈ సినిమా రిలీజ్ కాబోతున్న సందర్భంగా ఆ సినిమా గురించి, అలాగే తన లాంగ్ కెరియర్ గురించి చెర్రి గారు ఏం చెప్తారో ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే చెర్రి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ సార్. థ్యాంక్ యూ. ట్రైలర్ బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో సినిమా కూడా ట్రైలర్ రేంజ్లో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? 100% ఎక్స్పెక్ట్ చేశాను. సినిమాలో ఉన్నదే ట్రైలర్లో పెట్టాము. సో ఇంకా సినిమాలో ఈ ట్రైలర్లో కాకుండా ఇంకా చాలా ఐటమ్స్ కూడా ఉంటాయి. ఐఎమ్ ష్యూర్ ఇట్ విల్ ఆడియన్స్ విల్ ఎంజాయ్ అండి. కాదండి, ఏంటి జెట్లీ ఏంటి, టైటిల్ ఏంటి అసలు? అంటే సత్య ఇస్ నాట్ జెట్లీ అండి. బేసికల్గా జెట్లీ అనే ఒక ఒక యాక్టర్, ఆల్రెడీ ఎస్టాబ్లిష్ యాక్టర్, పాపులర్ ఇన్ మార్షల్ ఆర్ట్స్ ఆల్సో ఉన్నారు. సో ఈ సినిమాలో హీరో ఒక క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందంటే, ఒక హీరోయిజం చేస్తున్న క్యారెక్టర్ లాగా ఉంటుంది, బట్ అట్ ద సేమ్ టైమ్ ఈజ్ నాట్ ఏ హీరో అనమాట అండి. జెట్ అనేది ఫ్లైట్లో జరుగుతుంది కాబట్టి జెట్ అనేది. సో అదేదో రితేష్ అన్నది ఐడియా. సో ఐ సెడ్ ఓకే, ఇట్ లుక్స్ సౌండ్స్ గుడ్, సత్య ఇస్ నాట్ జెట్లీ పెట్టేయండి అని చెప్పాను. సత్యాన్ని హీరోగా చేయాలి అని ఎందుకు అనిపించింది యాక్చువల్గా? అంటే ముందు ఎవరన్నా హీరోని అనుకొని కాంట్బట్ స్టేజ్లో సత్యాన్ని హీరోగా అనుకున్నారా? అసలు సత్యాన్ని బేస్ చేసుకునే ఈ సబ్జెక్టు తయారు చేశారా? ఎలా అసలు? ఏం లేదండి, ఇది సత్యాన్ని బేస్ చేసుకుని తయారు చేసిన సబ్జెక్ట్ కాదండి. ఇది ఒక ఇంటెన్స్ థ్రిల్లర్ కింద తయారు చేసిన సబ్జెక్ట్ అండి. ఒక ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ లాగా, ఒక ఫ్లైట్లో ఒక హైజాక్ అవ్వబోతున్న ఒక హైప్ అయిన ఫ్లైట్లో కానివ్వండి, క్రాష్ అవ్వబోతున్న ఫ్లైట్లో కానివ్వండి, ఎలాంటి టెన్షన్ ఉంటుందో ఆ టెన్షన్ బిల్డప్ చేస్తూ చేద్దాం అనుకున్న సబ్జెక్ట్ అండి ఇది యాక్చువల్గా. సో అది హీరోస్ చేస్తే బాగుంటుంది అనుకున్నాము, కొంతమంది చెప్పడం జరిగింది. కాకపోతే అది తర్వాత మేమే రియలైజ్ చేసాం, అది మాకు పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. తర్వాత నేను రియలైజ్ చేసింది ఏంటంటే, హీరో అన్న తర్వాత హీరోకి కావాల్సిన వేరియస్ కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉంటేనే హీరోస్కి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ ఆఫ్ దేర్ కెరియర్స్. ఎందుకంటే వాళ్ళకి ఒక రొమాన్స్ ట్రాక్ అవనండి, లేదంటే సాంగ్స్ అవనండి, లేదంటే ఒక ఎమోషనల్ కంటెంట్ అవనండి, ఒక డ్రామా డ్రివెన్, ఇవన్నీ హై ఎండ్లో ఉంటేనే, హై ఎండ్ ఫైట్స్ ఇట్లా ఉంటేనే వాళ్ళకి కొంచెం వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యాన్స్ని సాటిస్ఫై చేసుకోవాల్సిన సిచ్యుయేషన్ ఉంటుంది కదండి వాళ్ళకి. సో అలా అనేది ఫ్యాన్స్ కోసమే కాదు కదా, ఫ్యాన్స్ కోసం కాదండి. బట్ ఏంటంటే మనకి ఇంకా, అంటే నాకు తెలిసి ఆ ఎక్స్పెరిమెంటల్ జోన్లోకి మేము అప్రోచ్ అయితే ఇంకా అప్పటికి ఇంకా వచ్చే సిచ్యుయేషన్లో హోప్ఫుల్లీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అలా ఎక్స్పెరిమెంటల్ మూవీస్ కూడా చేయడం. తెలుగు హీరోలు ఎవరు ఆ ఇమేజ్ చట్టంలోంచి బయటికి రాదలుచుకోలేదని అనిపిస్తుందా మీకు నిజంగా ఇది? అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర, ఆ హీరోస్ దగ్గర నుంచి ఉన్న ఎక్స్పెక్టేషన్స్ కూడా అలా ఉన్నాయండి ప్రస్తుతానికి ఆడియన్స్ నుంచి. అంటే నాట్ ఓన్లీ ఫ్యాన్స్, ఈవెన్ ద ఆడియన్స్ ఆల్సో. పెద్ద హీరోస్ అన్న తర్వాత ఒక స్థాయిలో ఉండాలి సినిమా అనేది ఒకటి ఆ ట్రెండ్ అలా ఉందండి. ఇప్పుడు ఇంకా అది మారుతుంది స్లో. ఇప్పుడు మలయాళం ఇండస్ట్రీలో మారింది ఆల్రెడీ. కంటెంట్ డ్రివెన్ మూవీస్ పెద్ద పెద్ద హీరోలు కూడా చేస్తున్నారు. మోహన్లాల్ లాంటి వాళ్ళు కూడా చాలా కంటెంట్ డ్రివెన్ మూవీస్ చేశారు. సో అలా చేయొచ్చు. దృశ్యం లాంటి సినిమా తెలుగులో కూడా మీరు చేసిన రంగస్థలమే బెస్ట్ ఎగ్జాంపుల్ కదా. అవుతుందండి, అలా స్లోగా వస్తుందండి. బట్ ఇప్పుడు ఉన్న, అంటే వాళ్ళకి చేతిలో ఏమున్నాయో కూడా చూసుకుంటారు కదండి, ఏది బెటర్ అనేది ఒక డిసిషన్కి వాళ్ళు ఇదే చాయిస్ కదా మన చేతిలో. నాకు ఒక్కటి అర్థం కాదండి, ఇన్ని వందల కోట్లు పెట్టి సినిమాలు తీసే ప్రొడ్యూసరు రిస్క్ చేసి తను సినిమా తీసేటప్పుడు కోట్ల రూపాయలు రెమ్యునేషన్ తీసుకునే హీరోలకి ఆ ఇమేజ్లోంచి బయటికి రాకపోవడానికి ఏంటండి అసలు వాళ్ళకి ఉన్న ప్రాబ్లం ఏంటి అసలు? సో ఐఎమ్ నాట్ ఏ క్వాలిఫైడ్ పర్సన్ టు ఆన్సర్ దట్ క్వశ్చన్. The most qualified person, sir, because you are having 32 years experience in this industry. I may be having అండి, బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ థింక్ ఇట్ ఆల్ వర్క్స్ విత్ ద మార్కెట్ డైనమిక్స్ అండి. అంతే. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకున్న మార్కెట్ ఎలాంటి మార్కెట్ అనేది దాని బేసిస్లోనే వాళ్ళు కూడా దాన్ని కీపప్ చేసుకొని దాన్ని ఇంకా ఇంప్రూవైజ్ చేసుకోవాలి అనేది పాయింట్ మీద వాళ్ళకి కూడా ఉంటుంది కాబట్టి. లేదంటే ఇప్పుడు సడన్గా ఏమైనా ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీ చేయడం వల్ల వాళ్ళకి ద ఫ్యాన్స్ మే బి డిసప్పాయింటెడ్ టోటలీ, అండ్ విచ్ దే డోంట్ లైక్, బికాస్ దే బిలీవ్ దట్ ద ఫ్యాన్స్ ఆర్ ఆల్సో యాజ్ ఇంపార్టెంట్ యాజ్ అదర్ జనరల్ ఆడియన్స్ ఆర్. And there's nothing wrong in that, because that's how they are worshipped in Telugu film industry so far. సో అందులో వాళ్ళు మనం తప్పు పట్టడానికి ఏం లేదండి. అందులో వాళ్ళకి ఏంటంటే ఉన్న కథల్లో ఏది బాగుంది, ఏది బెటర్గా ఉంటుంది. ఇప్పుడు ఒక సినిమా చేస్తారు, దానికంటే బెటర్ నెక్స్ట్ ఏంటా అనేది ఆలోచించడంలో తప్పేం లేదు. కాబట్టి వాళ్ళు తెలుగులోనే ఎందుకు అలా ఆలోచిస్తున్నారు? మీరు హాలీవుడ్లో కానీ ఇతర లాంగ్వేజ్ల్లో కూడా చాలా చేంజ్ వచ్చింది.
బట్ తెలుగులో ఇంకా ఆ చేంజ్ రాకపోవటానికి రీజన్ ఏంటి? అంటే ఫ్యాన్సేనా, ప్రొడ్యూసర్సా? ఆడియన్స్ అయితే డెఫినెట్గా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఏ సబ్జెక్ట్ బాగున్న సబ్జెక్టు ఏ హీరో చేసినా యాక్సెప్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు ఏంటంటేనండి, నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే, ఇప్పుడు ద ఎంటైర్ ఇండస్ట్రీ ఈజ్ డ్రివన్ బై దిస్ బిగ్ హీరోస్. ఓకే, దట్స్ వేర్ ద రెవెన్యూ కమ్స్ ఫ్రమ్. సో one, whether this is a producer or the director who is working with those heroes and everything, they would also want to protect that particular revenue that comes in from the market. Otherwise industry survival will be difficult. ఇప్పుడు మనకు వచ్చే మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీలో వచ్చే రెవెన్యూస్లో 80% వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఆల్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ ద స్మాల్ మూవీస్, మిడ్ రేంజ్ హీరోస్. సో దాన్ని ఇంకా ఇప్పుడు అంటే మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ అనేది కొంచెం హై కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ కంపేర్ టు అదర్ ఫిల్మ్ ఇండస్ట్రీస్. సో అవి ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి సడన్గా ఎక్స్పెరిమెంట్ చేసి అదే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ హెవీగా వెళ్ళిపోయి చేసేది అదే డిజాస్టర్ అయిందనుకోండి ఒకవేళ, ఆర్ వాట్ ఎవర్ రీజన్ డజంట్ వర్క్ వెల్, దెన్ ద అదర్ స్టేక్ హోల్డర్స్ ఇన్ ద మూవీ ఇన్ ద ఇండస్ట్రీ ఆల్సో, లైక్ డిస్ట్రిబ్యూటర్స్ అవ్వచ్చు, ఎగ్జిబిటర్స్ అవ్వచ్చు, అందరికీ సఫరింగ్ అనేది ఉంటుందండి. సో when it is an experimental movie, the cost has to be also that much less, so that ఓకే చేస్తే పర్వాలేదు, చేయొచ్చు, దీనివల్ల ఎవరికి ఇబ్బంది ఉండకూడదు అన్న ఉద్దేశంతో చేయొచ్చు అని నా పర్సనల్ ఒపీనియన్ అండి అందులో. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ప్రాబ్లీ రావచ్చండి ఇప్పుడు. సో కాస్ట్ గురించి తర్వాత వస్తాను, ముందు జెట్లీ గురించి మాట్లాడదాం. సో మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు హీరోల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రానప్పుడు సత్య ఎంట్రీ అనేది జరిగింది. అంటే హీరోలు అంటే అందరు హీరోలు కాదండి, ఒకరే మేబీ ఒకళ్ళిద్దరు చెప్తే ఆటోమేటిక్గా మిగతా హీరోలు కూడా ఇలాగే ఉంటారని ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు మీరు గెస్ చేయగలరు కదా. సో వన్స్ సత్య ఎంటర్ అయిన తర్వాత స్క్రిప్ట్లో ఏమన్నా మార్పులు జరిగినాయి? డెఫినెట్గా స్క్రిప్ట్ అంతా మార్చేసాడండి. కామెడీ థ్రిల్లర్ కింద చేశాడు. ఇంటెన్స్ ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ కాకుండా ఒక కామెడీ థ్రిల్లర్ కింద. హీరో యొక్క క్యారెక్టరైజేషన్ అలా ఉన్నా సరే కామిక్ టైమింగ్తో సత్యాకున్న టైమింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని మైండ్లో పెట్టుకొని ఆ సీన్స్ని అలా డిజైన్ చేసి ద కోర్ స్టోరీ లైన్ అదే ఉంది. కోర్ స్టోరీ లైన్ ఇస్ ద సేమ్ థింగ్ అండ్ వాట్ ఎవర్ ప్లాట్ దట్ యూ గోయింగ్ టు సీ ఇన్ ద మూవీ when it is released, you will realize the whole storyline remains the same, but the treatment of the characterizations have changed అండి. సో సత్య లాంటి ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ కామెడీ టైమింగ్స్ ఉన్న సీన్లో ఉండాలి, ఆ పంచులు ఉండాలి, ఆ డైలాగ్స్ ఉండాలి, అలానే బిలీవబుల్గా ఉండాలి. అంటే తను చేసే స్టంట్స్ ఉన్న మూవీలో ఉన్న చేస్తున్న స్టంట్స్ అవనండి, ఇంకేదైనా అవనండి, అది సత్య లాంటికి పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలాగా ట్యూన్ చేశాడండి రితేష్. మోస్ట్ ఆఫ్ ది మూవీ ఇది ఫ్లైట్లో జరుగుతుందని మీరు చెప్పారు కదా. అవునండి. సో జనరల్గా మనం నేషనల్ వైజ్ కానీ ఇంటర్నేషనల్ వైజ్ కానీ ఫ్లైట్లో జరిగిన ఒక థ్రిల్లర్ మూవీస్ని మీరు తీసుకుంటే దెర్ ఈజ్ నో ఛాన్స్ ఫర్ ఎంటర్టైన్మెంట్. బట్ మీరు కంప్లీట్గా ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా, అంటే బికాజ్ ఆఫ్ సచ్ ఇమేజ్ కావచ్చు, ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఎక్కువగా మీరు ఇన్కార్పొరేట్ చేసి ఉండొచ్చు. సో అది ఎంతవరకు ఆడియన్స్కి ఎక్కుతుంది? మాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండేది ఎక్కుతుంది. ఎందుకంటే మీరు ట్రైలర్లో చూస్తే కూడా మీకు అర్థమవుతుంది. నేను ఎవరిరా అని వాడు బాత్రూంలో తన ముఖం చూసుకుంటాను, తను ఎవరో తను గుర్తుపెట్టలే సిచ్యువేషన్ నుంచి మూవీ స్టార్ట్ అవుతుంది కాబట్టి, సో తను ఎవరు అనేది తన రియలైజేషన్ ఎలా వస్తుంది మూవీలో, హౌ ఇట్ అన్ఫోల్డ్స్ అండ్ వాట్ ట్రాన్స్పైర్స్ బై ద టైమ్ ఈ రియలైజెస్ హూ ఈజ్ అనేది, వై ఈజ్ ఇన్ ద ఫ్లైట్, అసలు ఎందుకున్నాడు ఫ్లైట్లో, ఏం చేయడానికి వచ్చాడు, ఏంటి, ఆ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అరౌండ్ హిమ్, సో వై ఆర్ దే హ్యాపెనింగ్, ఇవన్నీ పాయింట్స్ అన్నీ కూడా మీకు సత్య లాంటి క్యారెక్టర్కి ఆ స్టోరీలోకి కామెడీ ఎలిమెంట్తో తీసుకొని వచ్చాడండి రితేష్. సినిమా సుడోకు ఏంటి, తన క్యారెక్టర్ ఏంటి అసలు? ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ వన్స్ అగైన్ క్యారెక్టర్ విచ్ క్రియేట్స్ లాట్ ఆఫ్ కామెడీ, హిలేరియస్ కామెడీ కింద ఉన్న క్యారెక్టర్ అండి. సో సినిమా సుడోకు అంటే మీకు తెలియదు, అందుకే ఫిలప్ చేయడమే కాబట్టి అందులో సినిమా నేమ్స్తో ఫిలప్ చేసుకుంటూ ఉంటాడు బేసికల్గా. కానీ తన యొక్క మోటివ్ ఆ ఫ్లైట్లో తను ఎక్కడానికి కారణం ఒకటి వేరే ఉంటుంది. అది లాస్ట్లో మనకి రివీల్ అవుతుంది. అది నేను ఇప్పుడు చెప్పలేను అది. సో అది దాంట్లో ఏం రాసుకుంటున్నాడు అనేది అదంతా కూడా తర్వాత లాస్ట్లో. అవును, మీ డైరెక్టర్ చిన్న కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ చేశాడు. వీళ్ళిద్దరిలో ఎవరు హీరో అనేది నేను చెప్పలేను అన్నాడు. సరే మీరు దానికి వివరణ ఇస్తారా ఎలా? అంటే యాక్చువల్గా చెప్పాలంటే రితేష్ మూవీస్లో హీరోయిన్ అంటూ ఉండదండి. అందరు క్యారెక్టర్స్కి ఇంపార్టెంట్ రోల్ ఇస్తాడు. ఎవ్రీ క్యారెక్టర్ ఈజ్ ఇంపార్టెంట్. అలానే సత్య ఈజ్ డ్రైవింగ్ ద మూవీ, బట్ ది సేమ్ టైం వెనల్ కిషోర్ అవ్వచ్చు, వైవా హర్ష అయి ఉండొచ్చు, అజయ్ ఉండొచ్చు, రియా సింగా, వీళ్ళందరూ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రామినెంట్ క్యారెక్టర్స్. అందరూ ఒక క్యారెక్టర్స్ చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్స్తోనే డిజైన్ చేశాడండి. సో మీకు మూవీ చూసినప్పుడు ఇదే హీరో అనేది పాయింట్ మీకు కొంచెం తక్కువగానే అనిపించచ్చు మూవీ అంతా చూసిన తర్వాత.
ఏంటి రియా సింగ్ సెలక్షన్ ఎలా? ఏం లేదండి, అది మాకు వన్ ఆఫ్ ది టాలెంట్ ఏజెన్సీ వాళ్ళు నాకు ఫొటోస్ పంపించారు. చూసిన వెంటనే నాకు ఆ అమ్మాయి బాగుంది అనిపించింది. సో ఆడిషన్ పిలిచాము. ఆడిషన్ పిలవకముందు ఫస్ట్ స్టోరీ వింటానన్నారు. సో నరేషన్ డైరెక్టర్ జూమ్ కాల్లో చేశాడు. రితేష్ వాజ్ నాట్ కాన్ఫిడెంట్ బికాస్ ద రెస్పాన్స్ ఫ్రమ్ దట్ అదర్ సైడ్ వాజ్ నాట్ సో ఎంకరేజింగ్. ఆ అమ్మాయి యాక్సెప్ట్ చేయలే అని అన్నాడు. బట్ తర్వాత ఐ గాట్ ఏ కాల్ సేయింగ్ దట్ దే ఆర్ యాక్సెప్టింగ్. దెన్ వీ కాల్డ్ హర్ ఫర్ ఆడిషన్. ఆడిషన్లో చూసిన తర్వాత బాగానే ఉంది అమ్మాయి, మనకు కావాల్సిన క్యారెక్టర్ కరెక్ట్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది యాజ్ అన్ ఏజెంట్, ఓకే, పర్ఫెక్ట్ సెట్ అవుతుందని తీసుకున్నాం. రితేష్ మీద మీకు ఎందుకు అంత కాన్ఫిడెన్స్? యాక్చువల్గా అంటే మత్తు వదలరాతో మీ అసోసియేషన్ స్టార్ట్ అయింది కదా, సో దాని తర్వాత సీక్వెల్ చేశారు. బట్ ఆ తర్వాత వచ్చిన సినిమా డిసప్పాయింట్ చేసినా కూడా మళ్ళీ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారు. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ చేయబోతున్నారు. ఏంటి అంటే కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇట్ టుక్ సమ్ టైమ్ ఫర్ మీ టు గెట్ ద కాన్ఫిడెన్స్ ఇన్ హిమ్ అండి. ఎందుకంటే యాజ్ ఎ న్యూ కమర్, కొత్త ఫిలిం మేకర్ కింద వచ్చినప్పుడు ఫుల్ కాన్ఫిడెన్స్తో మనం ఎప్పుడు ముందుకు వెళ్ళడం అనేది అంత ఈజీ కాదు కదండి. సో బట్ ఇట్ సో హ్యాపెన్ దట్ బిఫోర్ మత్తు వదలరా వన్ స్టార్టెడ్ వీ ఆల్మోస్ట్ ట్రావెల్ ఫర్ 1.5 year. తను వచ్చి ప్రతిసారి వచ్చినప్పుడల్లా కొన్ని కొత్త పాయింట్స్ చెప్పడం, వేరే సినిమాల్లో వేరే కథల్లో కూడా కొన్ని అంటే తను అనుకుంటున్న కథలు చెప్పడం. సో అపార్ట్ ఫ్రమ్ మత్తు వదలరా స్టోరీ, ఈ యూస్ టు టెల్ మీ ఫ్యూ మోర్ అదర్ స్టోరీస్ విచ్ హీ హ్యాడ్ ఇన్ మైండ్. సో అవన్నీ వినిన తర్వాత నాకు కొంచెం టాలెంటెడ్ పర్సన్, కొద్దిగా ప్యాషనేట్గా ఉన్నాడు ఈ మనిషి, చేయగలుగుతాడు. అప్పటికి ఆల్రెడీ షార్ట్ ఫిల్మ్స్ చేశాడు, అవి కూడా చూపించాడు నాకు. సో దే వర్ ఆల్ వెరీ వెల్ టేకెన్ దోస్ మూవీస్. సో ఇవి ఉంది కదా కాన్ఫిడెన్స్ ఒకసారి వచ్చిన తర్వాత రిస్క్ అనేది తెలిసే దిగాను. దిగిన తర్వాత మత్తు వదలరా ఎప్పుడైతే హిట్ అయిందో దెన్ ఐ థాట్ ఓకే దిస్ గై కెన్ బి ట్రస్టెడ్ అండ్ హీ కెన్ బి గివెన్ మోర్ ఆపర్చునిటీస్ అని అనిపించింది. సో నెక్స్ట్ హ్యాపీ బర్త్డే అన్నాడు. అది కూడా యాక్చువల్గా అది ఎక్స్పెరిమెంటల్ జోనర్ అయినా, అది థియేటర్గా ఆడకపోయినా కమర్షియల్గా మాకేం పెద్ద ఇష్యూ, వీ హ్యాడ్ గుడ్ ప్రాఫిట్స్ ఇన్ దాట్ మూవీ. సో అది కూడా వెబ్ సిరీస్ అని అన్నాడు. నేను అప్పుడే నువ్వు సీరీస్గా వెళ్తావు, ఇప్పుడే హిట్ కొట్టావు, నువ్వు ఇది కూడా హిట్ అవుతే నీకు నెక్స్ట్ బెటర్ లెవెల్ పెద్దవాళ్ళతో చేయడానికి అవకాశాలు ఉంటాయి కదా, లెట్స్ కన్వర్ట్ దిస్ మూవీ ఇంటే థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అని చెప్తే ఏదో అది సమ్ ఇట్ గాట్ లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్, అది పోయింది అది. సో అది అయిన తర్వాత బట్ దట్ మూవీ వాజ్ వెరీ వెల్ టేకెన్ అప్ ఇన్ ద ఓటీటీ స్పేస్లో. చాలామంది చూసి అది యాక్చువల్గా బాగుంది కదా సినిమా అన్న ఒపీనియన్ కూడా వచ్చింది చాలామందికి. సో యాజ్ ఎ ఫిలిం మేకర్ రితేష్ డి నాట్ ఫెయిల్ దేర్ అని నాకు అనిపించింది. దెన్ కేమ్ మత్తు వదలరా 2, దట్ బికేమ్ ఎ బిగ్ హిట్, యూ నో దాట్. సో ఇప్పుడు జెట్లీ అగైన్ ఎక్స్పెరిమెంటల్ జోనర్, కొత్త లైన్, కొత్త సబ్జెక్టు, సో ఇంట్రెస్టింగ్ స్టోరీతో పాటు కామెడీ. సో ఐ సెడ్ ఓకే లెట్స్ డూ ఇట్. అంటే మత్తు వదలరా 2 టైంకి ఇప్పుడు ప్రజెంట్ టైంకి చాలా డిఫరెన్స్ ఉంది. అంటే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా, ఈవెన్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ చూసుకున్నా, బిజినెస్ యాంగిల్ చూసుకున్నా, అప్పుడు ఓటీటీ అనేది చాలా అగ్రెసివ్గా వాళ్ళు కమిట్ అయ్యారు. ప్రొడ్యూసర్స్ అందరు కూడా హ్యాపీగా ఉన్నారు. బట్ వేరాజ్ ప్రజెంట్ సిచ్యుయేషన్కి వచ్చేసరికి టోటల్గా కంప్లీట్ రిస్క్ ప్రొడ్యూసర్ మీద ఉంది. సో దానికి తగ్గట్టు ఈ జెట్లీకి మీరు ఏంటి మిమ్మల్ని మీరు ఎలా మార్చుకున్నారు ప్రొడక్షన్ వైజ్గా? అంటే ప్రొడక్షన్ వైజ్ మార్చుకునేది లేదు. ఫస్ట్ ఆయన బౌండ్ స్క్రిప్ట్ అన్ని రెడీ చేసుకున్న తర్వాత షెడ్యూల్స్ అన్ని వేసిన తర్వాత 60 రోజులు షూటింగ్ అన్నారు. సో దాని ప్రకారంగా చేయాల్సిందే అని చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా చేశారు. దానికి కావాల్సిన బడ్జెట్ వేసుకున్నాము. ఆ బడ్జెట్లోనే మనం జస్ట్ లిటిల్ వేరియేషన్ వీ వర్ ఏబుల్ టు కంప్లీట్ ఇట్. But I knew right from the beginning that it is going to it may be lapped up by the OTT players, it may not be lapped up till the last minute. Luckily నాకు లాస్ట్ మినిట్లో క్లోజ్ అయిపోయిన డీల్స్, నాకు ప్రాబ్లం లేదు. బట్ అట్ ది సేమ్ టైమ్ ఇట్ వాజ్ ఎ రిస్క్. అంటే ఇన్ ద సెన్స్ లైక్ క్లోజ్ అవ్వకపోయిందంటే ఆడియన్స్ థియేటర్కల్ సక్సెస్ని బట్టి డిపెండ్ అయి ఉండేది. అది పెద్ద సక్సెస్ అయితే పెద్దగా వచ్చేది, లేకపోతే వచ్చేది కాదు. సో ఇంకా రితేష్ రాణా లాంటి డైరెక్టర్ మీద కూడా రిస్క్ చేయకపోతే ఇంకా ఎందుకు అని అనిపించి చేశాను. యాక్చువల్గా ఇప్పుడు అటు సత్య కానీ ఇటు వెన్నెల కిషోర్ కానీ చాలా బిజియెస్ట్ ఆర్టిస్టులు. అంటే వాళ్ళు ఏదో ఒక సినిమాలో వాళ్ళు కంప్లీట్గా బిజీగానే ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే డైలీ మినిమం 5 lakhs ఛార్జ్ చేసే ఆర్టిస్టులు వాళ్ళు. సో అలాంటి వాళ్ళని ఇన్ని నెలలు బ్లాక్ చేసి కాంబోలో వాళ్ళని సెట్ చేయడం అనేది చాలా కష్టతరమైన విషయం. చాలా డిఫికల్ట్ అండి, చాలా డిఫికల్ట్ టాస్క్. బట్ అది దానికోసం సినిమా కూడా డిలే అయిందండి. యాక్చువల్గా మేలో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం అనుకున్నాం. మేలో స్టార్ట్ చేసి పండగకు వచ్చేద్దాం అని అనుకున్నాం. యాక్చువల్గా మే జూన్లో స్టార్ట్ చేసి, బట్ సత్య వాజ్ నాట్ అవైలబుల్ ఎట్ ఆల్. అండ్ ఫైనలీ చెక్ దిస్ క్యాలెండర్ అండ్ ఎవ్రీథింగ్, ఉన్న కమిట్మెంట్స్ అన్నీ కొత్త ఒప్పుకోకుండా
ఉన్న కమిట్మెంట్ అన్ని కంప్లీట్ చేయడానికి సెప్టెంబర్ అక్టోబర్ అయిపోతుందని చెప్తే నవంబర్లో పెట్టుకున్నాం షూటింగ్. సో ఆయన ఇచ్చిన డేట్స్ మళ్ళీ మాకు కాంబినేషన్ డేట్స్ ఆయన ఇచ్చేదాకా మేము వెయిట్ చేయాల్సి వచ్చింది. లక్కీగా మాకు వెనల్ కిషోర్ గారు కూడా బాగానే కోఆపరేట్ చేసి ఆ డేట్స్ వరకు సెట్ చేసి పెట్టాడు. యాక్చువల్లీ ఇనీషియల్గా కుదరదని చెప్పాడు, అంటే అన్నీ కాదు, అందులో 4-5 days కుదరదన్నాడు. మాకు ఒక రోజు పోయినట్టే కదండి. సో బట్ హీ వాజ్ సమ్హౌ ఏబుల్ టు మేనేజ్ ఇట్ అండ్ దెన్ గివ్ ద డేట్స్ టు అస్. తత్మా ఆర్టిస్ట్ వేర్ అవైలబుల్ అండి. దట్ వాజ్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం. ఇద్దరిని సెట్ చేయడమే కొద్దిగా ఇబ్బంది అయింది. బట్ సత్య కూడా ఎందుకంటే అతను ఇది ముందు నుంచి ప్లాన్ చేసుకున్నాడు కాబట్టి ఆయన కమిట్మెంట్స్ అన్నీ కొత్తగా ఒప్పుకోకుండా ఓన్లీ మూవీ దట్ హీ అగ్రీడ్ వాజ్ త్రివిక్రమ్ గారి మూవీ. బట్ దట్ ఫార్చునేట్లీ ఫర్ అస్ అది మధ్యలో వచ్చి మాకు కొద్దిగా ఇబ్బంది అయ్యేది. మాది ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్లో ఆ సినిమా స్టార్ట్ అయింది. సో మాకు సెట్ అయిపోయింది. అందుకే అంత ఫాస్ట్గా చేయగలం. మూవీ అంతా November 17 స్టార్ట్ చేసాము. ఇప్పుడు May 1 రిలీజ్. 5 months 15 days అండి. అదే షార్ట్ ఎంత ఇంత బిజీ ఆర్టిస్టులతో ఇంత షార్ట్ ఇంకా బిజీ ఆర్టిస్ట్ అదే డేట్లో వచ్చి చేసేసి పంపించాను. ఓకే. అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది కదా. యా. సో 32 years జర్నీ. యా. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది సార్ మీకు? వెరీ కంటెంట్ అండి, వెరీ హ్యాపీ, వెరీ గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. హ్యాడ్ ద ఆపర్చునిటీ ఆఫ్ వర్కింగ్ విత్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ద డైరెక్టర్స్ and had the opportunity to doing the biggest and best of the movies. దానికంటే ఎక్కువ ఏం కావాలండి. I'm really enjoying my journey, continuing to enjoy my journey. Being the CEO of my 3 movie makers and being a producer doing some content based movies. So I'm quite contented and satisfied అండి. సో డ్యూరింగ్ ద జర్నీ మీరు ఎగ్జిక్యూటివ్గా ప్రొడ్యూసర్గా ఉన్నాయి, కో ప్రొడ్యూసర్గా ఉన్నాయి, మీరే ప్రొడ్యూస్ చేసిన సినిమాలన్నీ చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ది ఫిల్మ్స్ ఆర్ సక్సెస్ఫుల్. ఇది నాకు తెలిసి ఇంత సక్సెస్ రేటు ఎవరికి లేదేమో. ఏంటి అంటే అది ఒక విధంగా రైట్ టైం రైట్ ప్లేస్లో ఉన్నాను అనుకోండి. దానికంటే ఎక్కువ చెప్పలేదు. అంటే నాకు వచ్చిన ప్రాజెక్ట్స్ కూడా నేను ఏరుకొని సెలెక్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ ఇప్పుడు మైత్రిలో ఉందనుకోండి. మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ విచ్ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దర్ ఆల్ I'm not the person who was locked those projects. It is Naveen Garu and Ravi Garu who have locked the project. So they have set up good projects and then that made my job easier అనుకోవచ్చు. అంత ముందు అంటారా నాకు ముందు నుంచి ఏంటంటే కొంచెం అంటే ఐ ట్రావెల్ విత్ రామ్ గోపాల్ వర్మ, ట్రావెల్ విత్ రాజమౌళి గారు, చంద్రశేఖర్ రేలేటి, వీళ్ళంతా కొంచెం క్రియేటివ్ జీనియస్లు అండి వీళ్ళందరూ మొత్తం. సో వీళ్ళు ఏంటంటే కొద్దిగా థాట్ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కొద్దిగా కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ ఐడియాస్ కూడా ఆలోచించడం అనేది ఎస్పెషల్లీ రామ్ గోపాల్ వర్మ అవునండి, చంద్రశేఖర్ రేలేటి అవునండి. సో అది సమ్ ఆఫ్ దట్ గాట్ ఇన్కల్కేటెడ్ ఇన్ టు మై మైండ్ అండి. మనం చేస్తే ఏదైనా డిఫరెంట్గా ఉంటే చేస్తే కొద్దిగా బాగుంటుంది కదా అనేది ఒక ముందు నుంచి ద మూవీస్ ఐ గాట్ అసోసియేటెడ్ ఆల్సో ఆర్ ఆల్ కొంచెం కాన్సెప్ట్ డ్రివెన్ మూవీస్. మంచిగా వాళ్ళతో ఉన్న బంధుత్వం కారణంగానే మీరు ఇండస్ట్రీలోకి వచ్చారా? ఎలా? అంతేనండి. నాకు రామ్ గోపాల్ వర్మ ఉన్న బంధుత్వంతో ఇండస్ట్రీలోకి వచ్చానండి. ఆ టైంలో చంద్రశేఖర్ రేలేటి గారు లేరు, రాజమౌళి గారు లేరు ఆ టైంలో. నేను 1992లో వచ్చాను. సో 1994లో నా మ్యారేజ్ అయింది. 1994 నా మ్యారేజ్ అయిన తర్వాత మై వైఫ్ ఈజ్ రిలేటెడ్ టు చంద్రశేఖర్. మై వైఫ్ వాళ్ళ బ్రదర్ చంద్రశేఖర్ రేలేటి అండ్ మై వైఫ్స్ ఫస్ట్ కజిన్ ఈజ్ రాజమౌళిస్ వైఫ్. సో ఇది 1994 తర్వాత ఆ రిలేషన్షిప్ వేస్తారు. అప్పటికి ఇంకా వాళ్ళు స్టిల్ దేవర్ నథింగ్, దేవర్ ట్రయింగ్ టు బికమ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అట్ దోస్ డేస్. ఆ తర్వాత శాంతినివాసం అనేది, తర్వాత తెలుగుదేశం యాడ్స్ అవి చేసుకుంటూ వాళ్ళు నెమ్మదిగా దే గాట్ నోటీస్డ్ అండ్ ఫైనలీ రాజమౌళి గాట్ a chance in Simhadri, student number 1, and Chandu got a chance in Aithe movie. Aithe also happened to be produced by Gangaraj Gunnam garu. ఆయన కూడా మళ్ళీ మా వైఫ్ సైడ్ నుంచి రిలేటివ్ ఫస్ట్ కజిన్ అవుతాడు. సో అలాగా మళ్ళీ అయితే సినిమా కూడా చాలా దట్స్ యూనిక్ మూవీ బై ఇట్ సెల్ఫ్ అండ్ దట్ వాజ్ ద ఫస్ట్ మూవీ ఆఫ్ చంద్రశేఖర్ రేలేటి. సో ఈయనతో డెఫినెట్గా సినిమా చేయాలని మైండ్లో ఉండిపోయింది. ఆ జర్నీ, ఆ ఫేజ్లో ఆ జర్నీ అంతా అలా. దాని తర్వాత అనుకోకుండా ఒక రోజు కూడా అందులో కూడా నేను ట్రావెల్ అయ్యాను మార్కెటింగ్ సైడ్లో అందులో. సో ఇవన్నీ కొద్దిగా ఇంట్రెస్ట్ ఎక్కువ ఇన్కల్కేట్ చేసింది. అండ్ లక్కీలీ ఫర్ మీ ఈవెన్ యమదొంగ ఆల్సో ఇస్ అన్ ఎక్స్పెరిమెంటల్ మూవీ. ఇప్పుడు అప్పుదాకా రాజమౌళి గారు చేసిన అన్ని మాస్ ఎలివేషన్ ఉన్న మూవీస్ అది సడన్గా ఒక హీరో నరకానికి వెళ్ళేసి రావడం అనేది పాయింట్ దిస్ ఎక్స్పెరిమెంటల్. అది ఒక్కడున్నాడు వాజ్ అగైన్ ఎ వెరీ యూనిక్ కాన్సెప్ట్. బాంబే బ్లడ్ గ్రూప్, రేర్ బ్లడ్ గ్రూప్. సో ఒక్కడున్నాడు ఇప్పుడు చూస్తుంటే చాలా మంచి పాయింట్ యాక్చువల్గా. బట్ అప్పుడు డిసప్పాయింట్ చేయడానికి ఏంటి రీజన్ ఏంటి? డిసప్పాయింట్ ఏం చేయలేదండి. ఎవరు చెప్పారు డిసప్పాయింట్ చేసింది? అంటే ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో లేదండి. అది దట్ వాజ్ కమర్షియల్గా వైబుల్ ప్రాజెక్టేనండి. అంటే ప్రాఫిట్స్ ఏదో హ్యూజ్ ప్రాఫిట్స్ రాలేదండి. బట్ ఇట్ వాజ్ ఆ టైంకి గోపీచంద్ గారు హ్యాడ్ గుడ్ మార్కెట్ ఉంది. మేము అనుకున్న దాని ప్రకారంగానే జరిగిందండి.
మరి ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు మీరు బ్రేక్ తీసుకున్నారు? నాకు ఐ హ్యాడ్ సమ్ అదర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇన్ మై అదర్ బిజినెస్. ఐ హ్యాడ్ ఎ ఫార్మస్యూటికల్ కంపెనీ అండి, అందులో దేర్ వాజ్ అ ప్రాబ్లమ్ అండ్ దట్. సో దట్స్ వై ఐ టుక్ ద బ్రేక్. ఐ హ్యాడ్ టు గెట్ అవుట్ ఆఫ్ దట్ మెస్. సో ఐ గాట్ ఇన్ టు సమ్ అదర్ లైన్ ఆఫ్ బిజినెస్ యాక్టివిటీ, కన్స్ట్రక్షన్లోకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన మళ్ళీ ఛాన్స్ వచ్చింది, వచ్చేసాను, ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ వచ్చిన తర్వాత నాకు డైరెక్ట్గా పడింది రంగస్థలం పడింది. సో మళ్ళీ అదే జోన్లో వచ్చి సో దాంతో సార్ ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్ అంటే ఒక సినిమాకి ముందు అనుకున్న బడ్జెట్కి అవుట్పుట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది ఎవరు తప్పు? అంటే డైరెక్టర్ తప్ప, ప్రొడ్యూసర్స్ తప్ప, లేదంటే మెయిన్ లీడ్ యాక్టర్స్ ఏమన్నా? అనుకున్న దాని మీద ఎక్కువ రోజులు షూటింగ్ అవ్వడం కానివ్వండి, లేకపోతే చేంజ్ ఆఫ్ ఐడియాస్ అవ్వనివ్వండి, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ ది రీజన్స్, దీస్ ఆర్ ఆల్ ది రిజల్ట్ ఆఫ్ ఇంప్రూవైజేషన్స్ అండి. అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్, అది అన్నిసార్లు అవ్వదండి, అప్పుడప్పుడు అవసరం పడవచ్చు, ఇంప్రూవైజ్ చేస్తే బాగుంటుంది అనిపించవచ్చు. లేదంటే షూటింగ్ జరుగుతున్న టైంలో కొద్దిగా అనుకున్న సీన్స్ కరెక్ట్గా పండకపోవడం, లేదంటే ఒక 2-3 సీన్లు చేసిన తర్వాత నెక్స్ట్ 3-4 సీన్స్ చాలా హైలో ఉండడం, ఈ సీన్స్ డ్రాప్ అయిపోవడం, దీన్ని కొంచెం మళ్ళీ ఇంప్రూవైజ్ చేస్తే బెటర్, మళ్ళీ ఆ ఫ్లో మెయింటైన్ చేయడం కోసం, లేదంటే అప్ అండ్ డౌన్లు ఉండడం. అది ఒకసారి కొన్ని ఎక్స్పెరిమెంటల్ థింగ్స్, కొన్ని సీన్స్ కొన్ని అనుకున్నట్టుగా రాకపోవచ్చు. సో లేదంటే స్పాన్ కొంచెం పెంచాల్సిన అవసరం ఉండొచ్చు. మనం 50 మంది డాన్సులు బదులు 100 మంది డాన్సులు పెడితే బాగుంటుంది కదా, ఈ సాంగ్ బాగుంది, బాగా వచ్చింది, మంచి ట్యూను, ఇది పెద్ద వైరల్ అవ్వడానికి ఛాన్స్ ఉందని ఇట్లాంటి కొన్ని ఐడియాస్ వచ్చినప్పుడు, అట్లాంటప్పుడు కొంచెం డీవియేషన్స్ ఉంటాయండి, తప్పదు. అది దానికే అందరూ బాధితులు. ఇంతకుముందు కూడా డీవియేషన్స్ ఉండేవి, అది ఎంత 10-20%? ఇంతకుముందు చాలా తక్కువ ఉండేది. ఇంతకుముందు అసలు అనుకున్న ఇన్ని రోజులు షూటింగ్ అని, అన్ని రోజులు షూటింగ్ కంప్లీట్ చేసి బయటకు వచ్చేయాల్సిందే. ఇప్పుడు యమదొంగ సినిమా ఉందండి, ఇంతకుముందు కూడా చెప్పాను, జనవరిలో షూటింగ్ స్టార్ట్ చేసాము, ఆగస్ట్లో రిలీజ్ చేసాం. అండ్ 8 monthsలో 152 days షూటింగ్ చేసాం, 151 days. అంటే ఆల్మోస్ట్ లిటరల్గా వీఆర్ షూటింగ్ ఫర్ 5 months అండి టోటల్గా. సో 5 months షూటింగ్ చేసి బ్యాలెన్స్ దాంట్లో విఎఫ్ఎక్స్ వర్క్స్ అని, పోస్ట్ ప్రొడక్షన్ అని అన్నీ చేసుకుని August 18 రిలీజ్ చేస్తాం. సో అలాగా ఇప్పుడున్న టెక్నాలజీస్ పెరగడం వల్ల, ప్లస్ ఇప్పుడున్న ఎక్స్పెక్టేషన్స్ పెరగడం వల్ల, ప్లస్ ఇప్పుడున్న మన స్టాండర్డ్స్ పెరగడం వల్ల, రాజమౌళి గారు ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్లోకి తీసుకొని వెళ్ళిపోయారండి మన ఇండియన్ మూవీస్ని. సో వేరే డైరెక్టర్స్ కూడా వాళ్ళు కూడా ఆ ప్రయత్నం చేయడానికి ట్రై చేస్తారు కదా. వాళ్ళు కూడా చేస్తున్న హీరోస్ పెద్ద హీరోసే కాబట్టి వాళ్ళని కూడా నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్ళాలంటే కొద్దిగా ఖర్చులు ఎక్కువ అవ్వచ్చు. ఇట్లాంటి ఆల్ ఫర్ ద గుడ్ ఆఫ్ ద ఇండస్ట్రీ అనే జరుగుతుంది అని నేను అనుకుంటున్నానండి. అంటే టెక్నాలజీస్ అడాప్టేషన్లో భాగంగా హ్యూమన్ ఎమోషన్స్ మిస్ అవుతున్నారేమో అని చాలామంది, అంటే కొన్ని సినిమాలు వదిలేండి, రాజమౌళి గారి సినిమాలు అవన్నీ పక్కన పెడితే మెజారిటీ ఆఫ్ ద ఫిలిమ్స్ అవి మిస్ అవుతున్నారనేది కామెంటు. సార్, సినిమాలో హ్యూమన్ ఎమోషన్స్ లేకపోతే ఆ సినిమా ఆడదండి. అది వన్ ఆఫ్ ద ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. ఆ ఎమోషన్ ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత కనెక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే అదర్ ఎలిమెంట్స్ చాలా ఉంటాయి, కానీ దిస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్. సో అది లేనప్పుడు సినిమా అనేది మీరు, దట్స్ ద రీజన్ ప్రాబ్లీ ఎవ్రీ మూవీ ఈజ్ నాట్ ఎ హిట్. అవి మిస్సింగ్ ఉన్న చోట తక్కువ ఆడినొచ్చు. సో అనుకుంటే రీజన్ అండి. సో ఈ కంప్లీట్ జర్నీలో ఎప్పుడన్నా మీ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు సినిమా రాకపోవడం కానీ, మీరు డిసప్పాయింట్ అవ్వడం కానీ ఎప్పుడైనా జరిగిందా? లేదండి, మనం ఇప్పుడు దాకా అనుకున్న స్టోరీస్ ఏదైతే అనుకున్నామో దాని ప్రకారంగానే సినిమాలు అనేది చేయడం జరిగిందండి. కొన్ని స్టోరీస్ నాకు ఎక్కలేదు, బట్ ప్రొడ్యూసర్స్ బాగానే ఉంది అనుకుని దిగారు కాబట్టి అది చేసేసాము. కొన్ని సినిమాలు మీకు తెలియదే ఉంది, అన్ని సినిమాలు మైత్రిలో అన్ని బ్లాక్ బస్టర్లు కాదు కదా, 2-3 సినిమాలు దెబ్బతిన్నాము. అది ప్రాబ్లీ రాంగ్ జడ్జిమెంట్ అయ్యిండొచ్చు అని అనుకోవచ్చు. కానీ ఈవెన్ ఆ సినిమాలు కూడా ఒక స్టేజ్కి వచ్చి, ఫినిషింగ్ స్టేజ్కి వచ్చి ఫస్ట్ కాపీ చూసుకున్నప్పుడు కానీ, రష్ చూసుకున్నప్పుడు కానీ మీకు తెలిసిపోద్ది. అంటే అది సినిమా ఆడకపోవచ్చు అని తెలిసిపోవచ్చు అండి, కానీ ఆ సినిమాలు ఏదైతే ఆడలేదో అన్నింటిలో డబ్బులు వచ్చాయండి మాకు. సో అది ఓవర్కమ్ అయిపోయింది. డిస్ట్రిబ్యూటర్స్ డబ్బులు పోయినా రిటర్న్ కూడా చేయడానికి కారణం అదేనండి. బికాస్ దోస్ డేస్ ద మూవీస్ దే యూస్ టు గెట్ లాక్డ్ ఈవెన్ బిఫోర్. జస్ట్ పూజ చేసిన రోజునే మా బడ్జెట్లు కవర్ అయ్యేలాగా కవరేజెస్ వచ్చేటియండి ఆ రోజుల్లో. సో ఇట్ డి నాట్ రియల్లీ ఇంపాక్ట్. ఓకే, కొన్ని మూవీస్ అలా, అది లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అంతేనా. నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ చేయకుండా ఉంటారు. ఏంటి సార్ ఇప్పుడు ఓటీటీ డీల్ 8 weeks అనేది మేజర్ ఇంపాక్ట్ అంటే ప్రొడ్యూసర్స్ మీద. ఎగ్జిబిటర్స్ ఏమో మస్ట్ అండ్ షుడ్గా 8 weeks అడుగుతున్నారు, ప్రొడ్యూసర్స్ ఏమో అది వర్కౌట్ కాదంటున్నారు. అంటే ఒక సీనియర్ ప్రొడ్యూసర్గా మీ అనాలిసిస్ ఏంటి దాని మీద?
సార్ 8 వీక్ విండో ఇస్తే డెఫినెట్గా ప్రొడ్యూసర్కి డిసడ్వాంటేజ్ అనండి. పెద్ద సినిమాలకి ఇవ్వచ్చు, ఎందుకంటే పెద్ద సినిమాలు ఈ రోజుల్లో 50 రోజులు కూడా ఆడుతున్నాయి. దురంధర్ ఆడింది, పుష్ప ఆడింది, ఇట్లాంటి సినిమాలు పెద్ద సినిమాలు ఆడుతున్నాయి. అవి ఎట్లన్నా 8 వీక్స్ విండోనే ఉంటుంది. పుష్ప కూడా మేము 8 వీక్స్ విండోనే ఇచ్చాము. సో చిన్న సినిమాలు అనేది 8 వీక్ విండో వర్కౌట్ కాదండి. ఎందుకంటే మీకు 8 వీక్స్ ఇవ్వడం వలన డెఫినెట్గా థియేటర్లో 8 వీక్స్ ఆడుతుంది, 50 డేస్ ఆడుతుంది సినిమా అని అంటే డెఫినెట్గా ఇక్కడ తక్కువ వచ్చిన పర్వాలేదా మనం ఇక్కడే ఇద్దాం అని ప్రొడ్యూసర్స్ డిసిషన్ తీసుకోవచ్చు. వాళ్ళ డిమాండ్ కూడా చిన్న సినిమాలు కాదు, పెద్ద సినిమాలకే. అలా ఏం లేదండి, వాళ్ళు అన్ని సినిమాలు 8 వీక్స్ ఉండాల్సిందే అని అంటున్నారు. ప్రస్తుతానికి సినిమాలు 6 ఇప్పుడు తమిళనాడులో అయితే అదే కండిషన్ ఏంటంటే ఏదైనా 8 వీక్స్ ఉండాల్సిందే. అది కూడా అగ్రిమెంట్లో 8 వీక్స్ అని మాకు చూపిస్తేనే మేము ఆ సినిమాని రిలీజ్ చేస్తాం, లేకపోతే చేయమంటున్నారు. ఇప్పుడు 8 వీక్స్ అనేది హిందీలో ఉందండి. పీవీఆర్ వాళ్ళు అండర్టేకింగ్ ఇవ్వాలి, 8 వీక్స్ ముందు రిలీజ్ చేయమంటేనే వాళ్ళు చేస్తారు. బై ఛాన్స్ మీరు 8 వీక్స్ ముందు రిలీజ్ చేయమని థియేటర్లో రిలీజ్ చేసి తర్వాత మీరు 5 వీక్స్ 6 వీక్స్ ఓటీటీలో రిలీజ్ చేస్తే మీ రెవెన్యూస్ అని హోల్డ్ చేస్తారండి. అలాంటిది ఆల్రెడీ బాంబేలో ఉంది, కానీ ఇక్కడ మనకి వర్కౌట్ కాదండి. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కూడా 8 వీక్స్ కొనుక్కోవడానికి రెడీగా ఉన్నారు ఓటీటీ వాళ్ళు, చిన్న సినిమాలు కూడా. కానీ వాళ్ళు ప్రైస్ ఇచ్చేది ఏంటంటే అది నాట్ ప్రైస్ విచ్ కెన్ బి 4 crores ఇవ్వాల్సి ఉంటారు, 1 crore ఇస్తానంటున్నారు. సో అన్నప్పుడు అదేదో 4 crores 4 వీక్స్కి ఇచ్చి 4 crores తీసుకోవడం బెటర్ అని చిన్న ప్రొడ్యూసర్స్ అనుకుంటారు కదండి. సో అది అంత ఈజీ కాదండి. దిస్ రిక్వైర్స్ సమ్ డిస్కషన్ విత్ స్టేక్ హోల్డర్స్ అండి. సో అలాగే థియేటర్స్ అండి, సింగిల్ థియేటర్స్ వాటి మనుగడ చాలా కష్టంగా ఉంది. దాన్ని బేస్ చేసుకొని మన హైదరాబాద్ సిటీ సరౌండింగ్స్లో కొన్ని థియేటర్స్ని మూసేస్తామని వాళ్ళు ప్రకటించడం కూడా జరిగింది. దాని మీద అంటే వాళ్ళేమో పర్సంటేజ్ ఆడాలని పెద్ద సినిమాలు, బట్ ఈ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ ఏమో కాదు, పర్సంటేజ్ మాకు వర్కౌట్ అవ్వదు, రెంటల్ మీదే వేయాలని. అవునండి, అవునండి. మీరేమంటారు అసలు దాన్ని? అంటే అది అంటే మీ మైత్రికి థియేటర్స్ ఉన్నాయి, ప్రొడక్షన్ ఉంది. మేమైతే పర్సంటేజ్కి అయితే ఫార్ కాదండి. అండ్ డెఫినెట్గా ఆల్రెడీ అనౌన్స్ కూడా చేసాము దట్ విల్ గో ఫర్ ద సింగిల్ స్క్రీన్స్ అయితే మటుకు దీనికే వెళ్దాము, రెంటల్స్కి వెళ్దాం అనేది పాయింట్ అండి. ఎందుకంటే ఇప్పుడు దేర్ ఆర్ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ బోత్ ది సిస్టమ్స్ అండి. ఇట్స్ నాట్ దట్ దిస్ సిస్టమ్ ఇస్ పర్ఫెక్ట్ మూవీ. సో బిగ్ మూవీస్ వచ్చేసరికి సింగిల్ స్క్రీన్స్లో రెంటల్స్కి వెళ్ళకపోతే ప్రొడ్యూసర్స్ వర్కౌట్ కాదండి. ఎందుకంటే బిగ్ మూవీస్కి డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు అవుతున్నప్పుడు వాళ్ళకి ఆ షేర్ కూడా కనపడాలి కదండి వాళ్ళకి. సో రెంటల్ బేసిస్లో వెళ్తుంది. బిగ్ మూవీస్ వచ్చినప్పుడు పర్సంటేజ్ బేసిస్లో వెళ్ళడం వల్ల మ్యాక్సిమం రెవెన్యూ విల్ గో టు ద థియేటర్స్. సో ఇప్పుడు ఎగ్జిబిటర్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ ద ప్రొడ్యూసర్స్ ఆర్ డిపెండెంట్ ఆన్ ద ఎగ్జిబిటర్స్. సో వీ షుడ్ ఫైండ్ అ సొల్యూషన్ విచ్ ఈస్ ఎమికబుల్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్ అండి. ఆ ప్రాసెస్లో డిస్కషన్ జరుగుతుందండి. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు మటుకు డిసిషన్ తీసుకున్నారు సింగిల్ స్క్రీన్స్ పర్సంటేజ్లో వెళ్ళాలని చెప్పేసి. అది కరెక్ట్ కాదు అని చెప్పి ఛాంబర్ని అప్రోచ్ అవ్వడం జరిగింది ప్రొడ్యూసర్స్. కూర్చొని మాట్లాడితే బెటరు, ఇది అన్నీ ఆలోచిద్దాం, ఏది ఎవరికి చేయడం వల్ల ఏం డిసడ్వాంటేజ్ ఉన్నాయి, ఏం అడ్వాంటేజ్ ఉన్నాయి ఆలోచించుకొని ఒక మ్యూచువల్గా ఒక ప్రాపర్ డిసిషన్కి విన్ విన్ సిచ్యువేషన్ లాగా చేసుకుంటే బాగుంటుంది అనేది ఒక డిస్కషన్ జరుగుతుందండి ప్రస్తుతానికి. అంటే మీరు అన్నారు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అని. యాక్చువల్గా మీకు కోవిడ్కి ముందు ఉన్న కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్కి, కోవిడ్ తర్వాత కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్కి డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది. అవునండి. ఆ చేంజ్ అనేది రావడానికి రీజన్ ఏమనుకుంటున్నారు మీరు? ఒకటి రెమ్యునరేషన్స్ పెరగడం అండి. అది పెరగడానికి కారణం కూడా ఏంటంటే ప్రొడ్యూసర్స్ కూడా అంత ప్రాఫిట్స్ నాన్ థియేటర్కల్లో రావడం కోవిడ్ తర్వాత అవన్నీ అప్పుడంటే ఓటీటీ వచ్చాయి కాబట్టి అవి హై రేట్స్ వచ్చాయి కాబట్టి వస్తున్నాయి కదా అని వాళ్ళు కూడా పెంచడం జరిగింది. వాళ్ళు కూడా ఏమంటే వాళ్ళ వల్ల కదా మనకు వస్తుంది అనుకొని పెంచడం జరిగింది. కానీ ఇప్పుడు ఏంటంటే అది తగ్గిపోయింది కాబట్టి వాళ్ళు కూడా తగ్గించుకోవడం అనేది ఇంపార్టెంట్ అండి. అది జరుగుతుంది ఇప్పుడు. అంటే తగ్గించుకోమని అంటలేదు, నిజంగా చెప్పండి అది జరుగుతుందా కదండి. అది ఆ మోడల్లో వెళ్ళకపోవచ్చు, బట్ పార్ట్నర్షిప్ మోడల్ అనేది పర్ఫెక్ట్ అండి. దానికి మా పార్ట్నర్షిప్ మోడల్ ఉన్నప్పుడు మీకు ఇంకా రెమ్యునరేషన్ ఉండదు కదండి, మీకు ప్రాఫిట్లో తీసుకోండి. మోడల్ అనేది ఒక పెద్ద రేంజ్ హీరోల వరకు అది ఓకే, ఒక మినిమం రేంజ్ హీరోలు వాళ్ళు కూడా రావాలండి అనేది. వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము ఆంధ్ర కింగ్ తాలూకా పార్ట్నర్షిప్లో చేసాము, ఇరుముడి వీఆర్ డూయింగ్ ఇన్ పార్ట్నర్షిప్. సో వీళ్ళందరూ కూడా హై రేంజ్ హీరోస్ కాకపోయినా మిడ్ రేంజ్ హీరోస్ అనండి, పెద్ద హీరోస్ అనండి, వీళ్ళు ఇప్పుడు దిగినప్పుడు స్లోగా అదర్ పీపుల్ ఆల్సో విల్ కమ్. అంటే వీ గాట్ టు నో దట్ శర్వానంద్ గారు వీళ్ళు కూడా దే ఆర్ రెడీ టు గెట్ ఇన్ టు పార్ట్నర్షిప్ మోడ్ అని. ఇప్పుడు ఈ పార్ట్నర్షిప్ మోడ్లోకి ఎప్పుడైతే వస్తారో డైరెక్టర్ అండ్ హీరోస్ వచ్చిన వెంటనే మీ మేజర్ కాస్ట్ అనేది ఫస్ట్ తగ్గిపోతుందండి. మినిమం ఎక్స్పెన్సెస్ డ్రా చేసుకోవడం ఉంటుంది, కానీ మేజర్ ఎక్స్పెన్సెస్ తగ్గిపోయినప్పుడు మీకు ఆటోమేటిక్గా సినిమా హిట్ అయింది అనుకోండి. ఇప్పుడు పుష్ప ఉంది మోడల్, అదే మోడల్ అన్ని చోట్ల ఫాలో అవ్వచ్చు కదండి. పుష్ప కూడా అంతే కదండి, హీరో డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ పార్ట్నర్స్ ఇన్ దాట్. సో ఆ రెవెన్యూ షేరింగ్లోనే చేసుకున్నారు. అలాగే ఇప్పుడు నెమ్మదిగా చేంజ్ అవుతుందండి. ఎందుకంటే ఏదైనా సరే ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోయినప్పుడు కరెక్షన్ అనేది అవుతుందండి. 100% ఆ కరెక్షన్ జరుగుతుందండి. ఇప్పుడు అది కాకుండా
వేరే కాస్ట్ కూడా పెరగడానికి కారణం ఏంటంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయిందండి. అంటే ఇప్పుడు వేజెస్ పెరిగిపోయాయి, పెట్రోల్ పెరిగిపోయింది, డీజిల్ పెరిగిపోయింది, ఫ్లైట్ ఛార్జెస్ పెరిగిపోయాయి, హోటల్స్ పెరిగిపోయాయి. ఇప్పుడు ఎవరు ఇంతకుముందు 3,000 4,000 రూపాయల్లో 5 స్టార్ హోటల్లో అకామిడేషన్ వచ్చేది, మీరు ఈరోజు 20,000 పెట్టినా రావడం లేదు. సో ఇవన్నీ ఇప్పుడు 3 times 6 times పెరిగిపోయినట్టే కదండి. ఇప్పుడు డీజిల్ ఇంతకుముందు 80 రూపాయల్లో ఉండేది, ఇప్పుడు ఎక్కడ ఇప్పుడు ఇంకా ఇప్పుడు 120కి వెళ్ళిపోతా అంటున్నారు. అలానే వేజెస్ కూడా ఓవర్ పీరియడ్ ఆఫ్ లాస్ట్ 6 years ఓన్లీ వీ సీన్ 3 times 30% ఇంక్రీజ్లో. ఇవన్నీ కూడా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ పెరిగాయి, తప్పదు, అది వద్దు తప్ప కొన్ని కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్. బట్ వేరే తగ్గించుకునే కంపేర్ టు అదర్ లాంగ్వేజ్, మీకు సపోజ్ మలయాళం కానీ తమిళ్ కానీ తీసుకుంటే ఆ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్స్ అనేది ఇక్కడ ఎంత పెరిగిందో వాళ్ళ దగ్గర అంత రేంజ్లో పెరగలేదు. కేవలం మన దగ్గర మాత్రమే ఆ రేంజ్లో పెరిగింది. దానికి ప్రొడ్యూసర్స్ కారణం అనుకోవచ్చా? ప్రొడ్యూసర్స్ కారణం కాదండి. దానికి ఏంటంటే ఇప్పుడు వాళ్ళ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కొంచెం మనకంటే తక్కువ ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళ కొన్ని లొకేషన్స్ అవనండి, లేదంటే ఈవెన్ వేజెస్ కూడా వాళ్ళు మన వర్కర్స్తో కంపేర్ చేస్తే వాళ్ళ వేజెస్ తక్కువ. సో దానివల్ల వాళ్ళకి కొంచెం అడ్వాంటేజ్ అయితే ఉందండి డెఫినెట్గా. బట్ అక్కడ కూడా హీరో రెమ్యునరేషన్స్ ఇప్పుడు అవి కూడా పెరిగిపోయాయని అంటున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళు కూడా నెమ్మదిగా స్లోగా మనం ఇప్పుడు ఇంతకుముందు చూసిన ఫేజ్ని ఇప్పుడు వాళ్ళు చూడబోతున్నారు, వాళ్ళు కూడా పెంచేశారు. ఇప్పుడు తమిళ్ హీరోస్ కూడా హెవీ రెమ్యునరేషన్సే కదండి. సో వాళ్ళు కూడా అన్వైబుల్ అయిపోతుందని వాళ్ళు కూడా పార్ట్నర్షిప్ మోడల్లోకి దిగుతున్నారండి ఇప్పుడు. సో అలాగా స్లోగా పార్ట్నర్షిప్ మోడల్లో దిగితే మీకు సగం ప్రాబ్లమ్ సాల్వ్ అయినట్టు. వాళ్ళు ముందే మేల్కొన్నారు అనుకోవచ్చా? అది పెరుగుతుంది గమనించే మన తమిళ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మేల్కొని పార్ట్నర్షిప్ మీద చేయాలని వాళ్ళు మీటింగ్ పెట్టుకొని డిసైడ్ చేశారు కదా. అంతే కదండి, మరి వర్కౌట్ కానప్పుడు ఏం చేస్తానండి. అంటే నేను అనేది వాళ్ళు మేల్కొన్నారు, మన వాళ్ళు ఇంకా ఆటోమేటిక్గా అంటే మన హెవీ డిస్కషన్స్ కాకుండా జరిగిపోతుందని నా ఫీలింగ్ అండి. ఆల్రెడీ మేమే చూస్తున్నాం కదా, మా సినిమాల్లోనే జరుగుతున్నాయి కాబట్టి స్లోగా అందరూ ఎవ్రీవన్ విల్ ఫాలో ఇన్ టు ప్లేస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ అయిపోతుందండి, ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు కదా మాకు కూడా చేయండి అని నెక్స్ట్ ప్రొడ్యూసర్ కూడా అదే హీరోని దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు అదే అడుగుతారు కదా. సో స్లోలీ ఇట్ విల్ బికమ్ ఏ హ్యాబిట్. అలా ఎందుకండి హ్యాపీగా ఉంటుంది కదా అందరికీ. ప్రాఫిట్ వచ్చిందనుకోండి తీసుకోండి, ప్రాఫిట్ రాలేదనుకోండి సరే నేను పడిన కష్టం ఈ సినిమాలో నాకు ఏం రాలేదు అని అనుకుంటారు. సో దానివల్ల అట్లీస్ట్ ప్రొడ్యూసర్ నష్టపోడు కదా. అంటే మన ప్రొడ్యూసర్లు హీరోయిజం వైపు ఎక్కువ పరిగెడుతుంటారు. అదే వేరే లాంగ్వేజ్లో వాళ్ళు ఇప్పుడు సపోజ్ మీరు మొన్న రిలీజ్ చేసిన వాలాటు తీసుకోండి, ఆ సినిమా మినిమం బడ్జెట్లో అంటే వాళ్ళు సబ్జెక్టుని ఎక్కువ నమ్ముకొని సినిమాలు తీస్తున్నారు, మన వాళ్ళు హీరోయిజాన్ని నమ్ముకుంటున్నారు అనేది మెయిన్ కంప్లైంట్. మీరు చెప్పింది పర్ఫెక్ట్లీ ట్రూ అండి. అది మలయాళం ఇండస్ట్రీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ దాట్. వాళ్ళ నెంబర్ ఆఫ్ మూవీస్ ఈవెన్ తమిళ ఇండస్ట్రీ హీరోలు లేకుండా చిన్న సినిమాలు పెద్ద సక్సెస్లు చేశారు, హీరోలు ఉన్న సినిమాలు కూడా పెద్ద సక్సెస్లు చేశారు. యూ టేక్ దృశ్యం అండ్ మూవీస్ లైక్ దాట్, అవి హీరో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న మూవీ కావు. అలాంటి చాలా సినిమాలు ఉన్నాయి మలయాళంలో. ఎగ్జాక్ట్లీ నేను చెప్పేది కూడా ఇక్కడ ఇంకా కమర్షియల్ హీరోలు అయినా కూడా సబ్జెక్ట్ ఓరియంటెడ్ వచ్చినప్పుడు వాళ్ళు చేంజ్ అవుతున్నారు. అవును, ప్రొడ్యూసర్కి తగ్గట్టు సబ్జెక్టుకి తగ్గట్టు వాళ్ళు మోల్డ్ అవుతున్నారు హీరోలు. మన దగ్గర అలా అవటం లేదు. మేబీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అవ్వచ్చు అని కోరుకుంటున్నానండి. చేస్తే మంచిదే అందరికీ, ఎవ్రీవన్. అంటే డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయా? అంటే మన ప్రొడ్యూసర్లు ఎంతసేపు ఉన్నా మాకు ఇది వర్కౌట్ అవ్వదు, మాకు బడ్జెట్ పెరిగిపోతుంది, మేము హీరోలను అడగలేము అని అంటున్నారుగా. లేదండి, ఇప్పుడు హీరోలను అడగలేము అనేది అడిగేసి ఇప్పుడు చేయాలంటే పార్ట్నర్షిప్లో చేద్దాం లేకపోతే లేదనేది డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయండి ఇప్పుడు. ఇట్స్ వెరీ గుడ్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే ఇప్పుడు. అంటే ఇప్పుడున్న మన తెలుగులో ఉన్న ప్రొడక్షన్ హౌస్లు చూసుకుంటే అంటే నాకు బయట బలంగా వినిపిస్తున్న మాట ఏంటంటే ఈ ప్రొడక్షన్ ఎప్పుడైతే ఆపేస్తారో ఒక విధంగా చెప్పాలంటే ఇది పులి మీద స్వారీ లాంటిది. ప్రొడక్షన్ ఆపేస్తే ఆ ప్రొడక్షన్ హౌసెస్కి కొంచెం మనుగడ కష్టం అవుతుంది అనేది బాగా వినిపిస్తున్నమాట. సో మీరేమంటారు ఆ విషయం? సార్ అది ఇట్స్ నాట్ ట్రూ ఫర్ ఎవ్రీ ప్రొడక్షన్ హౌస్ అండి. మా ప్రొడక్షన్ హౌస్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మైత్రి గురించి మాట్లాడలేదు, అదే చెప్తున్నా. సక్సెస్ ఎక్కువ ఉంది కాబట్టి మీకు ఆ ఇబ్బంది ఉండకపోతే. రొటేషన్లో జరుగుతున్న ప్రొడ్యూసర్స్ ఉన్నారండి, కాదంటలేదు. వాళ్ళు కూడా బ్యాక్లాగ్స్ ఉన్నాయి, సినిమాలు పోయిన సినిమాలు కవర్ అవ్వాలంటే ఇంకో సినిమా చేస్తే అవుతుంది అని హోప్తో చేస్తారు. సో ఇట్లాంటి రొటేషన్ అనేది ఈ ఫిలిం ఇండస్ట్రీనే కాదండి, ఏ బిజినెస్లోనైనా ఎవరైనా సరే, మీరు అంబానీస్ కూడా అదే చేస్తారు. నేను చెప్పాలంటే ఫ్రాంక్గా చెప్పాలంటే వాళ్ళు కూడా సడన్గా ఆపేస్తే వాళ్ళ ఈక్వేషన్ బ్యాలెన్స్ షీట్లు తీశారంటే ఎవరికైనా సరే ఎక్కడో గ్యాప్లు కనపడతాయి. కనపడకుండా అంత స్మూత్గా ఏముంటుంది. ఏ బిజినెస్ అయినా ఇట్స్ టఫ్ నవ్ డేస్, నాట్ సో ఈజీ టు డూ ఏ బిజినెస్. జాబ్ ఈజ్ ద బెటర్ థింగ్ అని బిజినెస్ మ్యాన్ వాళ్ళు అనుకుంటారు. బిజినెస్ మ్యాన్ వాళ్ళేమో జాబ్ వాళ్ళేమో బిజినెస్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటారు. బట్ ఎవ్రీ బిజినెస్ హ్యాస్ ఇట్స్ ఓన్ లాక్యునే, ఓన్ ఫాల్ట్స్ అండ్ ఓన్ లూప్ హోల్స్. సో ఎక్కడో ఒకసారి ఆ గ్యాప్స్ ఉంటాయండి. దాన్ని ఎలా కవర్ చేసుకుంటారా అనేది దాన్ని మీ స్ట్రాటజీస్ని బట్టి ఉంటుందండి అంతే. సో అలాగా ఇప్పుడు మనకి ఒక 2 సినిమాలు పోయాయి అనుకోండి, అయ్యో పోయింది కదా అని చేతులు కట్టేసుకుని కూర్చోకుండా ఇంకో 2-3 సినిమాలు మంచి బెటర్ సబ్జెక్ట్స్ చేస్తే బాగుంటుందని హోప్తోనే చేస్తారు కదండి. సో అది తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫాల్స్ ప్రెస్టేజ్ ఎక్కువ
నిజమేనా? నో కమెంట్ అండి. అంటే ఎందుకంటున్నానంటే అది ఒక్కొక్కరిది ఒపీనియన్ అండి. అది దేర్ ఇస్ నో ఒపీనియన్ ఫర్ మీ ఆన్ దాట్. అంటే నేను ఈ క్వశ్చన్ అడగడానికి ఒక రీజన్ ఉందండి. సినిమా వల్ల లాస్ వచ్చినా కూడా ప్రొడ్యూసర్స్ లేదు మా సినిమా లాభాలు వచ్చినాయి అని చెప్పడం అనేది ఈ మధ్య చూస్తూ ఉన్నాం విరివిగా. మీరు చూస్తున్నారు, మీకు మీకు తెలుసు కదా కరెక్ట్ కాదని. మీరు చూసినప్పుడు మీకే తెలుస్తుంది కదా ఈ సినిమా ఆడలేదు కానీ చెప్పుకుంటున్నాడని చెప్పి అనుకుంటారు కదా. ఇంకేముంది, అది అలానే అందరు ప్రజలు అందరూ చూసిన అందరూ అదే అనుకుంటారు కదా. దాని గురించి అదే చెప్పుకోవడం వల్ల నమ్మేస్తారండి, నమ్మరు కదా ఎవరైనా సార్. అదే పర్సనల్గా ఎవరి ఒపీనియన్ వాళ్ళకి ఉంటుంది కాబట్టి దే ఎవ్రీ ఇండివిజువల్ ఇస్ అ జడ్జ్. అక్కడ ఏం జరుగుతుందో చూసి దాన్ని బట్టి ఫేక్తున్నాడో లేదంటే కరెక్ట్ చెప్తున్నాడో అని అనుకుంటాం. దాన్ని అదే ఇంపార్టెంట్. అంటే వేరే హీరోల కాల్ షీట్ల కోసం లేదంటే ఈ సినిమాకి ప్రాఫిట్లు వచ్చినాయని చెప్తే ఇంకో హీరో డేట్లు ఇస్తాడను ఇలాంటి ఫాల్స్ ప్రెస్టేజ్లో మన ప్రొడ్యూసర్స్ బతుకుతున్నారనేది బాగా వినిపిస్తున్నమాట. వీ డోంట్ బిలీవ్ ఇన్ ఇట్ అండి. సో వేరే వాళ్ళ గురించి మనకి ఎందుకు. కమింగ్ టు జెట్లీ, ఏంటి ఈ సినిమా మీద మీకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? డెఫినెట్గా మంచి మూవీ అవుతుందని కాన్ఫిడెన్స్ అయితే ఉందండి. ఎందుకంటే కథ ఉంది సినిమాలో, కామెడీ ఉంది, 2 hours 10 minutes ఫుల్గా ఎంటర్టైన్ అయ్యి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటూ రకరకాల యాంగిల్స్ రకరకాల ఎలిమెంట్స్ చూపించాడు డైరెక్టర్ సినిమాలో. సో ఇవన్నీ ఒక ఫ్లోలో చూసుకుంటే హ్యాపీగా బయటకు వచ్చిన తర్వాత సినిమా రే మంచి సినిమా చూశాను రా అనేది ఒక కాన్ఫిడెన్స్ అని అనుకుంటారని నాకు అయితే కాన్ఫిడెన్స్ ఉందండి. సినిమా చూసి బయటకు వచ్చే ఆడియన్స్కి గుర్తుండిపోయే క్యారెక్టర్లు ఏంటి సినిమాలో? అందరూ ఈక్వల్ క్యారెక్టర్ అండి. సత్య డెఫినెట్గా డామినేషన్ ఉంటుందండి 100%, బికాజ్ ఈజ్ ద మెయిన్ లీడ్. బట్ దేర్ మే బీ పీపుల్ హూ మే సే దట్ నాకు ఐ లైక్ వెన్నెల కిషోర్ బెటర్ దెన్ సత్య అని కూడా అనొచ్చు. ఎందుకంటే తన క్యారెక్టరైజేషన్ కూడా బాగుంది, అజయ్ క్యారెక్టరైజేషన్ బాగుంది, వైభవ హర్ష కామెడీ టైమింగ్ చాలా బాగుంది యాజ్ ఎ పైలట్ ఇన్ ద మూవీ. సో అది అన్ని యూనిక్ క్యారెక్టరైజేషన్స్ అండి మొత్తం టోటల్గా. వాట్ నెక్స్ట్ హారర్ ఫిల్మ్ అండి రితేష్తో. సో అది సబ్జెక్ట్ రెడీగా ఉంది. సో అది ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక 1 month గ్యాప్ తీసుకొని స్టార్ట్ చేద్దామని ప్లాన్ అనమాట అండి. ఆ తర్వాత మత్తు వదలదా 3 విత్ రితేష్. మీ ఈ బ్యానర్లో క్లాప్ ఎంటర్టైన్మెంట్లో మైత్రిలో అది మేమే మర్చిపోతుంటాం సినిమాలు అన్ని సినిమాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ స్టార్స్తో సినిమాలు చేస్తున్నారు కదా. మహేష్ బాబు గారు, ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు, రిషబ్ శెట్టి గారు, ప్రభాస్ గారు, విజయ్ దేవరకొండ, ఇంకా కంటిన్యూ ఇంకా వస్తుంది. అల్లు మళ్ళీ లోకేష్ కనకరాజు సినిమా. ఓకే, లోకేష్ కనకరాజు ఎప్పటి నుంచి అది నవంబర్లో స్టార్ట్ అవుతుంది. వాళ్ళు దే ఆర్ ఎక్స్పెక్టింగ్ రాకా టు బి కంప్లీటెడ్, షూట్ టు బి కంప్లీటెడ్ బై అక్టోబర్ అండి. నవంబర్. చరణ్ది అది జూలైలో స్టార్ట్ అయిపోతుంది. జూలై ఆగస్ట్ జూన్ అనుకున్నారు, బట్ ఇది కొంచెం పెద్ద పోస్ట్పోన్ అయింది కదా రిలీజ్ అయిన తర్వాత. సో మహేష్తో మళ్ళీ ఎప్పుడు ఆయన డేట్స్ ఎప్పుడు ఇస్తారు? ఆల్ వెయిటింగ్ ఫర్ ఫస్ట్ వారణాసి ఒక పెద్ద స్పెక్టకల్ చూద్దామని వెయిట్ చేస్తున్నాం. అవును, బాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇచ్చారు కదా. ఏదండి? సో ఇప్పుడు నెక్స్ట్ బాలీవుడ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి ఇంకా జరుగుతున్న డిస్కషన్స్ అయిన తర్వాత చెప్తానండి. యాజ్ ఆఫ్ నౌ ఏం లేవు. సో పుష్ప 2తో ఒక తెలుగు హీరోకి నేషనల్ అవార్డు వచ్చింది. సో ఇప్పుడు మీరు చేస్తున్న ప్రాజెక్టుల్లో మళ్ళీ అలాంటి అవకాశం ఎవరికి ఉంటుందంటే ఏం చెప్తారు? సార్ నాకు తెలిసి ఇప్పుడు చేస్తున్న పెద్ద హీరోలతో సబ్జెక్ట్స్ అన్నీ చాలా పవర్ఫుల్ సబ్జెక్ట్స్ అండి. ఆల్ ద హీరో క్యారెక్టరైజేషన్స్ ఆర్ వెరీ గ్రేట్. ప్రభాస్ ఫౌజీలో అవ్వచ్చు, ఎన్టీఆర్ గారిది డ్రాగన్లో అవ్వచ్చు, రిషబ్ శెట్టి గారి జయన్మాన్లో అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే అన్నిటికీ కేపబిలిటీ ఉన్న క్యారెక్టర్స్ అండ్ అందరూ మంచి పర్ఫార్మెన్సే. సో రామ్ చరణ్ గారు కూడా పెద్దలో ఈజ్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. సో వీళ్ళందరూ విల్ బి ఫ్రంట్ రన్నర్స్ ఫర్ ద నేషనల్ అవార్డ్స్. రంగస్థలంలో రామ్ చరణ్కి అవార్డు మిస్ అయింది అనేది అది కొంచెం అన్ఫార్చునేట్ అంటే ఆల్మోస్ట్ వచ్చిందని అన్నారు. బట్ ఓకే అండి, థ్యాంక్ యూ. మీ జెట్లీ మంచి సక్సెస్ అవ్వాలి. అలాగే మీరు మైత్రిలో రాబోతున్న సినిమాలు కానీ వరుసన అంటే ఆల్మోస్ట్ మీ సక్సెస్ రేట్ అనేది హై అనుకోండి. సో ఇదే కంటిన్యూ చేయాలి, ఇదే సక్సెస్ని కంటిన్యూ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. చూశారు కదండి, చెర్రీ గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.